ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం. హిస్లాప్ ద్విభాషి స్వామితో ఉపహారము తీసుకుంటున్నారు. ఇద్దరు పురుషులు శ్రీమూర్తి శ్రీరావు ఆ గదిలోకి ప్రవేశించారు. శ్రీమూర్తి స్వామి పాదములపై పడెను. అతను కంటనీరు పెట్టుచుండెను. ఏదో విషాద సంఘటన అతనిని స్వామి వద్దకు తీసుకుని వచ్చినదని తెలుస్తున్నది. హిస్లాపు అతని సహచరుడు వెంటనే గదిని విడిచి వెళ్ళారు. కొంతసేపటికి ఆ ఇద్దరు వ్యక్తులు వెడలిపోయారు. స్వామి హిస్లాపును అతని సహచరుని తన వద్దకు పిలిచెను. ఆ ఇద్దరు వ్యక్తుల నామధేయములు మార్చబడినవి. సాయి, నేను నా భక్తులకు ఏ విధంగా సంరక్షించుతున్నో శ్రీమూర్తి విషయము సాధారణముగా తెలియజేస్తున్నది. నా మాతృమూర్తి ఈశ్వరమ్మ మరణించినప్పుడు బృందావనములో వేసవి తరగతులు జరుగుతున్నాయి. నేను నా మాతృమూర్తి పార్థివ శరీరమును పుట్టపర్తికి పంపించినాను. నేను వెంట వెళ్ళలేదు. అప్పుడు నా కర్తవ్యము వేసవి తరగతుల నిర్వహణ. శ్రీమూర్తి ఇంటి వద్ద అతని సతీమణి మృత శరీరము కనిపెట్టుకొని కొందరు స్త్రీలు కలరు. పురుషులెవరూ లేరు. వేదమంత్ర పఠనము చేయటకు పురోహితుడు కూడా లేడు. నేను ప్రశాంతి నిలయం నుండి పురోహితుని తోడుకొని కారులో నేరుగా శ్రీమూర్తి ఇంటికి వెళ్ళాను. అక్కడి స్త్రీలను ఓదార్చి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి బృందావనము చేరాను. బృందావనం నుండి ఒక భక్తుని ఆ స్త్రీలకు తోడుగా ఉండుటకై పంపించాను. నేను నా భక్తులకు అత్యంత సన్నిహితుడను, యథార్థ బంధువును. నా అనుగ్రహము అమృతధారలై కురుడిచే ఆ స్త్రీలు విచారమును వీడి ఆనందపరచులయ్యారు. హిస్లాప్, ఆ స్త్రీ మరణించిందన్న విషయము మీకు వారు తెలియజేయకపోయినా ఆమెకు మరణం ఆసన్నమైనదని మీకు అవగతమైనది. సాయి, నాకు ఆ విషయము ఎంతో కాలము ముందుగానే తెలియను. నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినాను. కళాశాల ఉత్సవము 25వ తేదీన జరగదని, అయితే విద్యార్థులకు ఆ విషయము తెలియజేయవద్దని మంగళవారం 16వ తేదీన నీకు నేను ప్రత్యేక సందేశములు కూడా పంపించాను కదా. శ్రీమూర్తి సతీమణి పూర్ణిమ నాడు జన్మించినది, పూర్ణిమ నాడు మరణించినది. ఇస్లాం, ఆమె ఎందుకు మరణించినది? మరణ సమయం ఆసన్నమైనందువల్లనైనా? సాయి, ఆమె మరణ సమయం ఆసన్నమై ఎన్నో సంవత్సరములైనది. కానీ తాను మనమని వివాహం చూడవలనని, నా జన్మదినోత్సవం చూడవలనని నన్ను ప్రార్థించింది. నేను ఆమె ప్రార్థనను ఆలకించితేనే. ఆమె బయట పెట్టకపోయినా ఆమెకు మూడో కోరిక కూడా ఉన్నది. అది తన మరణమునకు ముందు తన చిన్న కుమారుతో కొద్ది రోజులు గడపాలని. నవంబర్ మాసంలో ప్రశాంతి నిర్మం వచ్చినప్పుడు ఆమె నాతో తన మనుమని వివాహమైనదని, తాను నా జన్మ దినోత్సవ వేడి తెలిగించుతుంటేనని, తాను ఏ క్షణములైనా మరణించుటకు సంసిద్ధురాలని చెప్పాను. ఆమెకు గల ముఖ్యమైనటువంటి కోరికలన్నీ తీరినవి. ఆమెతో నేను ఇప్పుడు నీవు మరణించిన విదేశముల్లో ఉన్నటువంటి నీ భర్త నీ చెంత ఉండటకు వీలు కాదు అన్నాను. తాను స్వామిని అంటిపెట్టుకుని ఉంటునని, స్వామి ఉండగా ఇంకెవరితోనూ పని లేదని ఆమె బదులిచ్చాను. నేను ఆమె తన చిన్న కుమారుని ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు గడపమని చెప్పగా ఆమె అట్లా చేసింది. డిసెంబర్ 10వ తేదీన ఆమె భర్త విదేశంలో ఇంటికి వచ్చు దినము. అందువలన ఆమె 18వ తేదీన తన స్వగృహమును చేరవలని ప్రయాణమయ్యాను. విమానాశ్రయమునకు ఆమెను కుమారుడు కారులో తీసుకొని పోతుండెను. ఆమె కారు వెనుక సీట్లో కూర్చుండి కారు నడుపుతున్నటువంటి తన కుమారుతో సంభాషించుతుండెను. కొంతసేపటికి ఆమె మాట్లాడటం మానివేశాను. నిశ్శబ్దముగా ఉండెను. ఆమె కుమారుడు తల త్రిప్పి చూచి ఆమె ఒక వైపుకు పడిపోయి ఉండుటను గమనించెను. ఆమె మరణించినది. హిస్లాప్, ఎటువంటి నొప్పి లేకుండానేనా? సాయి, బాధ నొప్పి ఏమీ లేవు. ఆమె ఆరోగ్యమైన నుండి క్షణములు ప్రాణములు కోల్పోయినది. ఆమె కుమారుడు కారును వెనుకకు త్రిప్పి ఇంటికి వెళ్ళాను. ఆమె విమానాశ్రయంలో చనిపోయిన విమానాశ్రయం అధికారులు ఆమె శరీరము స్వాధీనము చేసుకునేవారు. ఆమె కుమారుడు కారు వెంటనే త్రిప్పి రాజమార్గమునకు వచ్చి ఇంటికి వెళ్ళాను. అతను ఇంటికి వెళ్ళిన వెంటనే నా వద్ద నుంచి అతనికి ఫోన్ వచ్చి ఉండాను. అంతకుముందే నేను ఆశ్రమంలోని అధికారిని ఒకరిని పిలిచి ఆ కుమారునికి ఫోన్ చేసి తల్లి మృత శరీరమును అతని తండ్రి ఇంటికి పంపించమని, అది నా ఆదేశముగా అతనికి తెలియజేయమని చెప్పాను. అప్పటి వరకు ఆ స్త్రీ మరణ వార్త ఏమీ అతనికి తెలియకపోవడచే ఆ ఆశ్రమాధికారి ఆశ్చర్యపోయాను. తరువాత నేను శ్రీ లవ్వకు ఫోన్ చేసి అతనిని వెంటనే బొంబాయికి విమానాశ్రమంలో వెళ్ళి శ్రీమూర్తిని విమానాశ్రమంలో కలిసి అతని నేరుగా బృందావనము తీసుకొని రమ్మని ఆదేశించాను. మీరు ఇంత ముందుకు చూసినటువంటి సంఘటన ఇదే. శ్రీరామూర్తికి అతని భార్య మరణ వార్త
అతడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా దర్శనమును కొంచెం ముందుకు మాత్రమే తెలియజేయవలసిందని చెప్పి నేను శ్రీ రావు సూచించాను. మీరు శ్రీ మూర్తిని చూచినప్పుడు ఆకస్మిక మరణ వార్త అతను కదల్చి వేసి ఉన్నది. భక్తులు భగవంతునికి తమ జీవితమును సమర్పణ చేసినప్పుడు, విధేయులైనప్పుడు భగవంతుడే బాధ్యత వహించి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ చూపును. చిన్న అంశం ఒకటి ఉన్నది. నేను ప్రశాంతి నిలయం నుండి శ్రీమూర్తి గృహమునకు వెళ్ళినప్పుడు అక్కడ మృతదేహమును జాగ్రత్త చేయుటకు శ్రీమూర్తి స్వామిని దర్శించి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు దాన్ని రక్షించుటకు తగిన ఏర్పాట్లు చేశాను. ఆ విధముగా ప్రతి సంఘటన సక్రమంగా జరుగునట్లు చూచి శ్రీమూర్తికి అతని భార్య అంతిమ చూపులు లభ్యమగినట్లుగా సరి అయిన రీతిలో ఆమెకు అతను వీడ్కోలు పలుకున్నట్లుగా నేను గ్రహించి తిని. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.